మేడం నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే గనుక వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక ఎలిగేషన్ చేస్తా ఉన్న పరిస్థితి. ఎంఎస్ఎంఈ లోన్‌లు అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొని కూటమి ప్రభుత్వం తన సొంత నిధులు వాడుకుంది, మళ్ళీ చేసుకున్నారని చెప్పి అభియోగం చేస్తా ఉన్నారు. దానికి మీరేమంటారు? ఏవండి పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటదని గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వాటిని పేరు మార్చుకొని ఇతర వాటికి తరలించిన ప్రభుత్వం అది. కాబట్టి వాళ్ళకి ఇంకా అదే అపోహలో ఉన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క గ్రూప్‌కి గూడా గ్రూప్‌కి 20 లక్షల వరకు ప్రతి ఒక్కరికి డబ్బులొస్తున్నాయండి. ఇప్పుడు మేమే ఉన్నాము పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ట్రైనింగ్ సెక్షన్స్ అన్నీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి కార్యాలయంలో జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో కూడా ట్రైనింగ్స్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వటమేనా, వాళ్ళకి స్వయం ఉపాధి కోసం లోన్ల కోసం పర్సనల్గా ట్రైనింగ్స్ ఇవ్వటం. అంతేకాకుండా వాళ్ళు చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళు ఏదైతే ఇప్పుడు డిజిటల్ మీటర్స్ వచ్చినాయి, ఆ మీటర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎన్ని మీటర్లు అయితే బిగిస్తారో దానికి అన్ని ఇంతని ఇస్తామని చెప్పి ఉపాధి కల్పించేటట్టుగా ప్రతి ఒక్క ట్రైనింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. కానీ ఇది ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు భారతదేశంలో నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్నే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత పథకాలు, అభివృద్ధి ఇప్పుడు ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు విజన్ అని చెప్పి చూస్తున్నారు. కూటమిలో చాలా విజనరీగా వెళ్తున్నారండి. ప్రజలు కూడా ఎవరు మళ్ళీ మాయ మాటలకు పడి ఉచితాల కోసం ఎవరు ఆశపట్ల. ఏదైతే చెప్పారో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అందులో ఇంకొక్కటైతే మాత్రం మిగిలిందండి 6లో. ఆ ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి అయిన గృహిణికి 1500 చొప్పున ఇస్తా అన్నారు. అది కూడా ఉగాదికి ఇవ్వబోతున్నారండి. కాబట్టి ఇక పూర్తిగా అన్ని పథకాలు వచ్చేసినట్టే, ఉచిత బస్సు వచ్చినట్టే, ప్రతి ఒక్కరికి రేషన్ కూడా సన్న బియ్యం ఒకటి కూడా అది కూడా అమల్లోకి రావచ్చని ఉగాది తర్వాత అంటున్నారు. ఇక ఏ పథకాలు బాకీ అయితే లేదండి. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా కూటమిలో అన్ని ప్రజలకు అందుతున్నాయి. లోన్స్ అందుతున్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అంతేకాదు వాళ్ళ పిల్లలకు కూడా ఉపాధి కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వాన్ని వీళ్ళేదో వీళ్ళు నొక్కేయడానికి వీళ్ళు ఎలక్షన్స్కి అని చెప్పి కూడా ఈవీఎం పేరులో వాళ్ళ తండ్రి గారే నొక్కేశారు. అలాగా ప్రజల సొమ్ముని తప్పుదారి పట్టించడం తెలిసిన వాళ్ళు ఆ తప్పుదారిలోనే ఆలోచిస్తారు. మేము కూటమి సక్రమంగా ఉన్నాము, సక్రమంగా ఉన్న వాళ్ళు ఈ వక్ర బుద్ధోళ్ళు ఏమీ చేయలేరు, కదపలేదు. మళ్ళీ నరేంద్ర మోడీ గారిది 2040 వరకు కూడా భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉంటుంది. కూటమి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మీకు మళ్ళీ స్థానం లేదని మీరు తెలుసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం. సరే చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా ఏ వరకు పరిశ్రమ తీసుకొచ్చినా కానీ లేదంటే ఒక పథకాలు ఇవ్వడంలో కానీ ప్రతి వర్షంలో కూడా నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఈ కోఆర్డినేషన్ ఈ 2 ప్రభుత్వాల తోడు జనసేన కూడా యాడ్ అయ్యి ఎట్లా ముందుకెళ్ళబోతుంది, మన రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్ళబోతుంది? ఏమండి ఇప్పుడు ఈ గతంలో రాజధాని విస్తరణ అనేది ఇప్పుడు 100 కిలోమీటర్ల పైకి వెళ్ళిపోయింది. ఇదివరకు గత 3 గ్రామాల నుంచి రాజధాని విస్తరించడం జరిగింది. విస్తరించి చుట్టుపక్కలంతా లెదర్ ఫ్యాక్టరీ కానీ అలాగే ఎకరాలు గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మన చంద్రబాబు నాయుడు గారు విజన్ చూడాలండి. అప్పట్లో హైటెక్ సిటీ ఒక చక్రం లాంటిది ఒకటి వేసి ఇదే హైటెక్ సిటీ అని చెప్పారు. ఆ హైటెక్ సిటీ అని చెప్పి ఎవరైతే నవ్వారో ఆ నవ్విన చుట్టూతో ఈరోజు రత్నాలలాగా రేట్లు పెరిగిపోయినాయి. ఏదైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఒక ల్యాండ్ వాల్యూ పెరిగింది. అలాగే ఏదైతే ఈ రాజధాని చుట్టూతో ఉందో ఆ చుట్టూతో ఉన్న దానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే కంపెనీస్ని తీసుకొచ్చి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు అండి, ఎవరు విరామంగా కూర్చొని వీడియోలు చేసుకొని ట్రోల్ చేసుకోవట్లేదండి. ప్రతి ఒక్కరు ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు ఏ కూటమిలో ఒక్కళ్ళు కూడా కుదురుగా కూర్చోకుండా ప్రజల్లో తిరుగుతూ ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దానికి సలహాలు సూచనలు ఇవ్వటం, మనం చేసే పని కింద వరకు వెళ్తుందా అందుతుందా అని చెప్పి చూస్తున్నారు. ఒకప్పుడు ఐస్ గడ్డ పైనుంచి వస్తే కిందకు వచ్చేసరికి ఏం ఉండేది కాదండి. ఇప్పుడు కింద నుంచే పైకి వెళ్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా పంచాయతీ వరకు ప్రతి ఒక్క ఫండ్ పంచాయతీ దాకా వస్తుంది. వాళ్ళే సర్దుబాటు చేసుకునే విధంగా వస్తుంది. ఎక్కడ తప్పుదారి వెళ్ళి తప్పుదారి పడేటట్టుగా ఎక్కడా లేదండి. ఏదైతే తప్పుడు ఆలోచన చేస్తారో వాళ్ళకే ప్రభుత్వం నుంచి తప్పు చూపిస్తున్నారు. కూటమిలో ఒక్క చిన్నంత తప్పు చూపించడానికి కూడా అవకాశం లేని విధంగా ఆ పనితీరు ఉందండి. ఎక్కడ విభేదాలు తేవాలని వాళ్ళు ప్రయత్నించినా కూడా అవ్వబోదు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. మహిళలను టార్గెట్ చేసుకున్నారు, మహిళలకు వెన్నుపోటు పొడుస్తున్నారు.
అని చెప్పి వాళ్ళు ప్రతిరోజు ప్రతిసారి చెప్పే ప్రతి మాట ఇదే. మహిళలకి వాళ్ళు హోమ్ మినిస్టర్గా ఇచ్చి కూడా ఆవిడకి ఒక ఎంత పవర్ ఇచ్చారన్నది చెప్పాలి. మహిళలకి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇచ్చారు, కానీ ఒక హోమ్ గార్డ్కి ఒక ట్రాన్స్ఫర్ గారు చేసుకోలేని పరిస్థితి ఆవిడది. కానీ మా అనిత గారిది అట్లా కాదు, ఆవిడకి ముందు పెట్టి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు మిలిటరీకి ఎట్లా అయితే యుద్ధానికి రైట్ పెట్టారో అలాగే మా హోమ్ మినిస్టర్కి కూడా మంచి అవకాశాలు, వాళ్ళకంటూ ఒక ఫ్రీ హ్యాండ్ ఉంది. మీరు మహిళలకి ఇచ్చినట్టు ఇచ్చి మీ గ్రిప్లో పెట్టుకున్నట్టుగా కూటమిలో అలా లేదు. ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పదవులు చూసారా? మీరు బీసీ కార్పొరేషన్ అని చెప్పి బీసీనే బోల్డ్ కార్పొరేషన్లు పెట్టుకున్నారు. ఫండ్ లేదు, ఊరికే పోస్టుల కోసం మీరు అమ్ముకున్నారు. భారతీయ జనతా పార్టీ కానీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశంలో ప్రతి ఒక్క కమిషన్కి ఒక ఫండ్ అంటూ ఉంది. ఉత్తుత్తి కమిటీ, ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టి డబ్బులు అయితే దోచుకునే రకం కాదు. ప్రతి ఒక్కరికి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి లోన్లు ఇస్తున్నారు, వెహికల్స్ ఇస్తున్నారు, అన్నీ సవ్యంగా జరుగుతుంది. కావాలంటే ఆన్లైన్లో కొట్టి చూసుకోండి. గతంలో లాగా తప్పుడు మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు మీరు ఎంతమందికి ఎన్ని వెహికల్స్ ఇచ్చారు, ఎంతమందికి ఏ లోన్ ఇచ్చారు, ప్రతి ఒక్కటి కూలంకుశంగా ప్రతి ఒక్కటి రిపోర్ట్ ఇస్తున్నారు. అది చూసుకొని బుద్ధి తెచ్చుకొని మీరు కూడా మాతో పాటు నడిచి, మీకు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మేమైతే కొంతమందిని భారతీయ జనతా పార్టీలో కూడా తీసుకోవడం జరిగింది, బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది. మంచికి ఎప్పుడు మంచిగా ఉంటుంది, మంచి వాళ్ళు ఎప్పుడు మా దగ్గరికే వస్తారు, చెడు వాళ్ళు దూరంగానే ఉండి రాళ్ళు విసురుతూ ఉంటారు. ఆ రాయి మాకు ఎవరికి కూటమి ప్రభుత్వానికి తగలదు. ఆకాశాన్ని వేస్తే మీకే తగులుద్ది కాబట్టి ఆకాశం లాంటి కూటమి పైన వేస్తే ఆ రాళ్ళు రప్పలు మీ మీదే పడతాయి కాబట్టి హెచ్చరిస్తున్నాము. ఇట్లాంటి రాళ్ళు విసరడం మానేయండి, మీ మొఖాలే పగులుతాయి. అంటే నగరి మాజీ ఎమ్మెల్యే గారిని రోజా సల్మాన్ గారు మీరు అనిత గారి గురించి ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఈ అనిత గారు హోమ్ మినిస్టర్ పేరుగా హోమ్ మినిస్టర్, కానీ ఆవిడ పరిపాలన చేయడం మానేసి రీల్స్ చేసుకుంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఆటలాడుతున్నారు. అంటే మన జరిగినట్టు ఆట విడుపు కార్యక్రమం ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ఆట విడుపు కార్యక్రమం కింద కొన్ని గేమ్స్ ఆడేగారు, తర్వాత ఒక సాంస్కృతిక కార్యక్రమం చేశారు. దీని మీద ఆవిడ ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు కదా. ఏమండి, రోజా గారు గుండె మీద చేసుకొని ఏదైతే టీటీడీలో జరిగిన అన్యాయాలకి బయటకు వచ్చిన చాలా వీడియోలు ఉన్నాయి. ఏదైతే జనాలకి హిందూ ధర్మానికి ద్రోహం చేశారా, క్రీడాకారులకు ద్రోహం చేశారా, ఏదో ఈ క్రీడలు అని చెప్పి క్రికెట్ కిట్లు అనే చెప్పి ఎంతెంత స్కాములు చేశారు. ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఆంధ్రాలో ప్రజలందరితో కబడ్డీ ఆడుకొని మీరు వాళ్ళకి రావాల్సిన డబ్బుని ఆ విధంగా దోచుకున్న మీరు క్రీడల గురించి మాట్లాడే నైతిక విలువ మీకు లేదు. హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి నైతిక విలువ లేదు. మీరు మోసం చేసిన వాళ్ళు ఎలా మాట్లాడతారండి? నిజంగా మీకు మాట ఎలా వస్తుందో అనుకున్నా. మీరు స్త్రీగా పుట్టి మీరు ఒక మహిళని హోమ్ మినిస్టర్గా మీరు గౌరవించలేనప్పుడు మీకు స్త్రీగానే మీరు పనికిరారు. ఎందుకంటే మేము ఎవరూ దూషించాం. అనిత గారి నుంచి ఒక్క రోజన్నా ఒక బూత్ మాట విన్నారా? మీరు చక్కగా అందరితో కలుస్తారు, ఆ కలిసిన విధానాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు. అదేం తప్పు కాదు. మీరు నటి మీరు డ్యాన్స్లు వేసి మీరు వీడియోలు పెట్టుకోలేదా? అది మీరు ఒక మహిళ తప్పు ఎంచేటప్పుడు మీరు ఏం తప్పు చేశారా అన్నది చూసుకోండి. మీరు తప్పు చేయనప్పుడే ఎదుటి వాళ్ళు తప్పు చూపించారు. పరిపాలన చేయడం అనేది ఇట్లా ఆటలాడుతూ ఉన్నారు అంటున్నారు. పరిపాలన అనేది నల్లేరు మీద నావలాగా వెళ్ళిపోతూ ఉందండి. మీరేదో గిరిగీసుకొని మీరు ప్లాన్ చేసుకొని ఎలా దోచుకోవాలో అనుకున్న వాడికి ప్లాన్, కానీ ఎవరిది వాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు కరెక్ట్ వేలో ఉన్నప్పుడు ఏం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అనిత గారికి కానీ ఏ ఒక్క మినిస్ట్రీకి కానీ. ప్రతి ఒక్క మినిస్ట్రీలో పనులు సవ్యంగా జరుగుతున్నాయి. మీ దమ్ముంటే ఎక్కడైనా ఒక్క రిమార్క్ మీరు చూపించి డేటా తీసుకొని చూపించండి మీకు దమ్ముంటే.